సమాజ హితం గురించి రోజు ఒక 2 మాటలు చెప్పుకోవాలని అనుకున్న సంగతి మీకు ఈపాటికే తెలిసి ఉంటుంది. ఈరోజు నేను అనుకుంటున్నది, మనిషి జీవితంలో హాస్యము అనేది ఒక ఉత్తమమైన భాగం. ఈ హాస్యాన్ని అపహాస్యం చేసుకోకుండా సరదాగా నలుగురు నవ్వుకోవడానికి వీలుగా మాట్లాడుకుంటే హాస్య చలోక్తులు అనుకోవచ్చు. లేకపోతే మనం ప్రతిరోజు ప్రతినిత్యం చూస్తున్న సంఘటనలో హాస్యము ఇమిడి ఉంది అనే జిజ్ఞాసతో గనక మనం పరిశీలిస్తే ప్రతి క్షణము కూడా హాస్యంతో ఆస్వాదించవచ్చు, హాస్యంలో బతకవచ్చు. ఈ హాస్యాన్ని ఆస్వాదించడం వల్ల మనిషి జీవన ప్రమాణము, అంటే ఒక 80-90 ఏళ్ళు బతికేవాళ్ళు మరొక 5 సంవత్సరాలు సునాయాసంగా బతుకుతారని శాస్త్రాలు, విజ్ఞానము అందరూ కూడా చెప్తున్న విషయమే. ఒక గుర్తు ఉంచుకోవలసిన విషయం, హాస్యము అనే పేరుతో ఎదటి వాళ్ళని అపహాస్యం చేసి మనము నవ్వుకోవడం అనేది ఉండకుండా ఉంటే చాలా చాలా బాగుంటుంది. మీకందరికీ తెలిసిన ఒక వ్యక్తి, ఒక ప్రవచనకారుడు. ఈయన నాగ్పూర్లో ఉండేవారు. జేపీ వస్వాని అని ఒక మహానుభావుడు. ఆయన జీవితంలో ఎలా ఉండాలి, ఏ విధంగా ఉంటే మనిషి సుఖంగా సంతోషంగా 4 కాలాల పాటు ఉండగలడు అనే విషయం మీద అనర్గళంగా చాలా ఉపన్యాసాలు ఇంగ్లీష్లోను హిందీలో కూడా ఆయన తెలియజేశారు. అది ఒక స్ఫూర్తిగా అనుకున్నట్లయితే జేపీ వస్వాని గారు చెప్పిన దాంట్లో, ఇంతకుముందు చెప్పాను కదా, ప్రతి సంఘటన, జీవితంలో జరిగే ప్రతి సంఘటన కూడా ఆ సంఘటనలో నుంచి హాస్యాన్ని పండించుకోవచ్చు అని. సో ఆ ధోరణిలో ఈరోజు ఆయన చెప్పిన ఒక చిన్న వ్యాఖ్యానం మీ ముందు ఉంచుతాను. దొంగతనం చేయడం అతని లక్షణం. సో ఒక ఊర్లో ఒక దొంగగారు దొంగతనం చేయడం, ఆ ఊర్లో ఉండే కోర్టుకి పోలీసు వాళ్ళు ఆయన తీసుకెళ్ళి నిలబెట్టడం, ఆ జడ్జి గారు ఈ దొంగను చూసి నువ్వేం చేశావు అని దానికి సంబంధించిన ఒక శిక్ష వేయడము, అది పోలీసు వారు అమలు చేయడము జరుగుతూ ఉంటుంది. ఇది ఇంచుమించు సంవత్సరానికి ఒక 4-5 సార్లు అదే ఊరు, అదే దొంగ, అదే పోలీసులు, అదే కోర్టు, అదే జడ్జి, అదే శిక్ష. ఇది ఒక 2-3 సంవత్సరాలు ఇలా జరిగిన తర్వాత ఆ జడ్జి గారికి విసుగొచ్చి ఆయన ఈ దొంగను అడిగాడు, ఒరే, ఊర్లో చాలా ఇళ్ళున్నాయి, చాలా షాపులు ఉన్నాయి, నువ్వు ఒక షాపు ఒక ఇల్లే ఎంచుకొని అక్కడికే మాటికి వెళుతూ ఉంటావు, దొంగతనం చేస్తావు, పట్టుబడతావు, ఇక్కడికి వస్తావు, శిక్ష వేస్తాము, జైలుకి వెళ్తావు, మళ్ళీ నువ్వు వెనక్కి వచ్చి మళ్ళీ అదే ఇంటికి అదే షాపుకి వెళుతూ ఉంటావు, ఇంకా ఊర్లో నీకు వేరే షాపులు ఇళ్ళు లేవా అని చెప్పి ఆయన్ని అడిగాడు జడ్జి గారు దొంగ గారిని. దొంగ జవాబు చెప్పాడు, అయ్యా మహాప్రభు, ఆ ఊర్లో ఆ ఇంట్లో ఆ షాపులో ఒక బోర్డు ఉందండి, ఆ బోర్డు చాలా ఉత్తేజం కలిగిస్తుంది, ఎప్పుడు చూసినా అందుకు మాటికి అక్కడికే వెళ్తూ ఉంటాను. అంటే అంత ప్రవచనం దాంట్లో ఆ బోర్డులో ఏం రాసి ఉంది అని చెప్పి జడ్జి గారు అడుగుతారు. ఏమీ లేదండి, థ్యాంక్ యూ, విజిట్ అగైన్ అని రాసి ఉంది. ఆ ఒక్క సూక్తి నేను ఎక్కువగా ఇష్టపడి అదే ఇంటికి మాటికి వెళ్తూ ఉంటాను, అంతకుమించి మరేమీ లేదు అని చెప్పి ఆయన సెలవిస్తాడు. కాబట్టి అంటే ఇక్కడ గమనించవలసినది,
మనం షాపుల్లో చూస్తూ ఉంటాం, థ్యాంక్ యూ, విజిట్ అగైన్. ఆ ఒక్క మాటల్ని ఆయన ఎంత హాస్యాస్పదంగా, హాస్యంగా దాన్ని మనకి అనుసరించడానికి వీలుగా ఉపయోగించే విధంగా ఆయన చెప్పడం అనేది ఒక గొప్ప విషయం. అటువంటి చలోక్తులు చాలా ఉన్నాయి. మీరు కూడా ప్రయత్నం చేసి మీ కుటుంబ సభ్యులతో, మీ స్నేహితులతో రోజుకు ఒక్కసారైనా ఒక 2 నిమిషాలు ఇటువంటి హాస్య చలోక్తులు అంటే నెమరు వేసుకోవడము, చెప్పుకోవడం జరుగుతూ ఉంటే మీకు ఆనందంగా ఉంటుంది, మీ ఇల్లు కూడా ఆనందమయంగా ఉంటుంది. శుభం.